వ్యూ పాయింట్ మారిన జీవన శైలితో ఇటీవల కాలంలో చాలా మంది మధుమేహంతో బారిన పడుతున్నారు. చిన్న వయసులోనే షుగర్ కారణంగా ఇబ్బంది పడుతున్న వారు కూడా ఎందరో. రక్తంలో షుగర్ స్థాయిని నియంత్రణలో ఉంచుకునేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటి వారికి జామ ఆకులు ప్రయోజనకరంగా ఉంటాయని రోజు 2-3 ఆకులను నమిలి తినవచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. జామ ఆకులను ఆయుర్వేదంలోనూ ఉపయోగిస్తారు. షుగర్ స్థాయిల నియంత్రణలో రోజు కొన్ని జామ ఆకులను నమిలి తింటే రక్తంలో షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయట. శరీరం కార్బోహైడ్రేట్లను వేగంగా సంగ్రహించకుండా జామ ఆకుల్లోని పదార్థాలు అడ్డుకుంటాయి. జామ ఆకుల్లోని కొన్ని రకాల రసాయన పదార్థాలు మన శరీరం ఇన్సులిన్ కి స్పందించే తీరును మెరుగుపరుస్తాయి. దీనివల్ల రక్తంలో షుగర్ స్థాయిలు ఒక్కసారిగా పెరగడం, తగ్గడం వంటివి ఉండవు. జామ ఆకుల్లో అధికంగా ఉండే ఫైబర్ మన జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తోంది. మధుమేహ బాధితులకు తరచూ ఏర్పడే కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తాయి. శరీరానికి సమస్యలు తెచ్చిపెట్టే చెడు కొలెస్ట్రాల్ను నియంత్రించడంలో జామ ఆకులు సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇది గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలను కూడా తగ్గిస్తుందని, మధుమేహం ఉన్నవారికి ఇది ప్రయోజనకరం. జామ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. ఇవి శరీరంలో ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తాయి. మన శరీరంలో ఇన్సులిన్ ను ఉత్పత్తి చేసే ప్యాంక్రియాస్ గ్రంథి దెబ్బతినకుండా కాపాడతాయి. తద్వారా మధుమేహం సమస్యకు ఉపశమనం కలిగిస్తాయి. జామ ఆకుల్లోని యాంటీ ఆక్సిడెంట్లకు తోడుగా విటమిన్ సి కూడా అధికమే. ఇది శరీరంలో రోగనిరోధక వ్యవస్థను పనితీరును మెరుగుపరుస్తోంది. మధుమేహ బాధితులు సులువుగా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతోంది. శరీరం బరువును నియంత్రణలో ఉంచుకోవాలనుకునే వారికి జామ ఆకులతో ఉపయోగం ఉంటుంది. జామ ఆకులు శరీరంలో కొవ్వు కరిగే ప్రక్రియను కూడా వేగవంతం చేస్తాయి.